తూప్రాన్ స్థానిక బస్టాండ్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కార్తికేయ మాట్లాడుతూ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఏబీవీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను రాష్ట్రంలో ఎక్కడ తిరగనవమని కార్తికేయ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని, తమ బిడ్డలకు స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యను దూరం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. మంత్రులకు, ప్రభుత్వానికి వైన్ స్టాండర్లపై ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేకపోవడం బాధాకరమన్నారు. 1,200 కోట్లు, 1,000 కోట్లు విడుదల చేస్తామనే బేరాల బదులు విద్యార్థులకు రావాల్సిన ప్రతి రూపాయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, అది మా హక్కు అని స్పష్టం చేశారు. తెలవాలి సార్, ఇంతవరకు స్కాలర్షిప్ అడుగుడి మాకు కూడా వాళ్ళే సార్, అడుగురు ఒకసారి డిగ్రీ కాలేజ్ బంద్ సార్, అది తెలుసా సార్? డిగ్రీ కాలేజ్ ఇయ్యాల నుంచి బంద్ అంటే ఇప్పుడు ఈ నవంబర్ 2nd వీక్లో సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి కాలేజ్ బంద్ పెడితే ఇవాళ ఏడ రాస్తారు ఎగ్జామ్, ఏం ఎగ్జామ్ రాస్తారు? స్కాలర్షిప్ ఇయ్యాలా ప్రభుత్వము? అడుగుతుంది నా స్కాలర్షిప్ల గురించి, దాని గురించి మీకు కూడా టీఎల్టీఎల్ ఇస్తలే కదా సార్ ప్రభుత్వం. ఆగండి సార్, మేము ఆగుతున్నాం, 5 ఏళ్ళ కూడా ఆగుతున్నాం. 5 ఏళ్ళు అవుతుంది సార్ ఆగబట్టి. అప్పులు చేసి చదువుకుంటున్నాం సార్, అప్పులు చేసి. గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు ఉంటారు, అంటే ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్. నేను కూడా గవర్నమెంట్ ఉదయ్ కిరణ్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని తూప్రాన్ పట్టణంలోని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య నుంచి దూరం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే అంటే ఈ ఒకటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఫీజు రియంబర్స్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులకు ఉరిగోసబెడుతుంది ఈ ఒకటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూసేసుకున్నాయి. ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేస్తున్నారు. ఈరోజు ఈ ఒకటువంటి ప్రైవేట్ కళాశాలలు మూసేసుకోవడం జరిగింది. సిక్కు చేటు ఈ ఒకటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా ఈ ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఏవైతున్నాయో ₹1 సహా ప్రతి ఒక్క రూపాయి విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఏబీవీపీ ఈ యొక్కటువంటి పదనానికైనా నీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈ యొక్కటువంటి కాంగ్రెస్ మంత్రులు ఎక్కడెక్కడిగా అక్కడే నిర్బంధం చేసి ఈ యొక్కటువంటి కాన్వాయ్ని ఆపేస్తామని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో స్కాలర్షిప్లు విడుదల చేయాలి. లేని ఎడల ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తానని ఏబీవీపీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నా పేరు కార్తికేయ, నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా కన్వీనర్ని. నేడు మెదక్ జిల్లాలో తూప్రాన్ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా 8,500 స్కాలర్షిప్లను విడుదల చేయలేని సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు రెండేళ్ళు కాంగ్రెస్ పాలన వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సరే విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నియమించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిగ్గుచేటు ప్రభుత్వం. అందుకే ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల హక్కు. లేని ఎడల ఏబీవీపీ ఎంత పెద్ద ఉద్యమమైనా చేసి నీ ప్రభుత్వాన్ని గద్ద దింపైనా సరే మా స్కాలర్షిప్లను మేము తెచ్చుకుంటామని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. జై హింద్, జై భారత్.